కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టే జీవితంలో కూడా 2 సైడ్స్ ఉంటాయి. కానీ మనం ఒకవైపు నుండే లైఫ్‌ని చూస్తూ ఉంటాం. జీవితంలో అన్నీ కోల్పోయిన వాడికి దొరికిన చిన్న అవకాశం కూడా ఒక శాపంలా కనిపిస్తుంది. జీవితం కోసం వెతుకుతున్న వాడికి అదే అవకాశం వరంలా కనిపిస్తుంది. మనం జీవితంలో గెలిచామో ఓడామో మనకు మాత్రమే తెలుస్తుంది. చెప్పరా. హలో హేమంత్, నిన్న కోడ్ సెండ్ చేస్తున్నాను, సెండ్ చేయలేదు. రేయ్, నేను నైట్ 2 వరకు చేశాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను రా. ఎంత చేసినా సాల్వ్ అవ్వట్లేదు. ఎర్రర్స్ వస్తున్నాయి. టేక్ కేర్ హేమంత్. అసలే మన మేనేజర్ గురించి తెలుసు కదా, ఆన్ టైంలో ఫినిష్ చేయడానికి ట్రై చేయి. ఓకేరా. సార్, వాట్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్? సార్ నేను నైట్ అంతా చేశాను సార్. ఇప్పుడు చేస్తున్నాను సార్. ఎర్రర్ వచ్చింది. సాల్వ్ అవ్వట్లేదు సార్. ఐ యామ్ ఆన్ సార్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సార్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు హేమంత్? ప్రాజెక్ట్ మొత్తం నీ దగ్గరే స్ట్రక్ అయింది. అసలు నీకు అసలు సీరియస్నెస్ లేదు. సార్ జస్ట్ 1 వీక్ టైం ఇవ్వండి సార్. మీకు ఎలాగైనా సబ్మిట్ చేస్తాను. కొంచెం కన్సిడర్ చేయండి సార్. ఎలా హేమంత్? ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎలా అయినా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నీకు ఇన్ని రోజులు లీవ్ ఇచ్చింది ఎంజాయ్మెంట్కి కాదు. ఇప్పటికే డిలే అయిపోయింది. ఐ విల్ గివ్ జస్ట్ 2 more days. ఓకే సార్. ఎలా అయినా సబ్మిట్ చేయాలి నాకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అయినా రికమెండెడ్ క్యాండిడేట్స్ని ప్రాజెక్ట్లోకి తీసుకోవడం నా తప్పు. అసలు నాకు హెచ్ఆర్ గారు చెప్పారని తీసుకున్నాను. నీకు ఆయన చెప్పారని తీసుకున్నాను, కానీ నాకైతే ఇష్టం లేదు అసలు. ఎస్. అయినా నాన్ రికమెండ్ అంటున్నారేంటి? మామ, నేను జాయిన్ అప్పుడు నన్ను రికమెండ్ చేశాడు సార్. నువ్వు హెచ్ఆర్ డిపార్ట్మెంటే కదా, వాటి డీటెయిల్స్ ఉంటాయేమో. సరే హేమంత్, నేను చెక్ చేసి నీకు ఒక 5 minutes కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్. కొంచెం ఫాస్ట్గా.
ఎవరో దేవా అంట, శ్రీకాకుళం. In the streets of fire, where shadows play, he rose to the power against the grave. He spoke his truth and lived his way, a name that's feared among the great. Rise like the warrior, bow to the savior, the daddy conqueror. హలో, ఆర్డర్ పంపించవైతే సరే అయితే ఓకే. Rise like the warrior, bow to the savior. వీడెందుకు నన్ను రికమెండ్ చేశాడు? తెలుద్దాం. ఇక్కడ నుండి కాదు, అక్కడికి వెళ్ళి దీపావళికి వెళ్దాం. కొట్టు, అదిగో రైట్ సైడ్ లోనే వెళ్ళిపోతున్నాడు చూడు. గ్లూవాల్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఫాస్ట్ కొట్టు, రీలోడ్ చేయి గన్ని. కొట్టుకొట్టాన్ని, అదిగో పారిపోతున్నాడు. మెడికిట్ వేసుకో. అరే కొట్టేస్తున్నాడు, మెడికిట్ వేసుకో. కవర్ అవ్వండి రా, కొట్టేస్తున్నాడు రా. సాయిరామ్ సాయిరామ్. First blood. ఏరా, లాస్ట్ జోన్ లో ఉన్నానన్నయ్య, డిస్టర్బ్ చేయకు. బాగానే ఆడుతున్నాడు, దీన్ని గెలుద్దాం. ఛే, తేరా మీలాంటి వాళ్ళు ఆడలేరు కానీ. ఇదిగోరా అయిపోయింది. గేమ్ అయిపోవడం కాదన్నయ్య, నువ్వు అయిపోయావు. శ్రీకాంత్ గారి పొలంలో పనిచేసే రోబోల గురించి ఎవ్వరికి తెలియని కొన్ని వింత విషయాలు. అయితే శ్రీకాంత్ గారి పొలంలో పనులన్నీ ఫాస్ట్ గా అయిపోవాలని చైనా నుంచి 2 రోబోలను అయితే తెప్పించాడంట. శ్రీకాంత్ గారి పొలంలో దున్నడం కానివ్వండి, శ్రీకాంత్ గారి పొలంలో పంట వేయడం కానివ్వండి, ఇలాంటి పనులన్నీ 24 గంటలు ఈ 2 రోబోలు కలిసే చేస్తాయంట. అప్పుడప్పుడు ఈ రోబోలు శ్రీకాంత్ గారి ఇంట్లో వంటలు కూడా చేస్తాయంట. శ్రీకాంత్ గారు తెచ్చిన ఈ 2 రోబోల ధర వచ్చేసి అక్షర 2 కోట్లంట. నా నెత్తురు కూడికి ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. హార్దిక్ పాండ్యా గారు దుబాయ్ లో కొత్త కట్టించిన ఫుట్బాల్ స్టేడియం కి ఎంత ఖర్చు అయిందో తెలిస్తే మేము అతి నిజంగానే ఎగిరిపోతుంది. అయితే మీలో అందరికి తెలిసిన విషయమే, హార్దిక్ పాండ్యా గారికి ఫుట్బాల్ ఆడడం అన్న చాలా ఇష్టం అని. అయితే హార్దిక్ పాండ్యా గారికి చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడడానికి గ్రౌండ్ అయితే లేదంట. అయితే హార్దిక్ పాండ్యా గారికి 2025లో రేయ్,
నేరా తెల్లవారేం తినలేదా? ఎండప్పుడు ఆడకరా, తెల్లవారు చదువుకో, సాయంత్రం ఆడుకో, ఓకేనా? ఇప్పుడు బానే ఉంది కదరా? అన్నా 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 ఈ ఎండకి నాకు ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదురా. దేవనియా దేవనియా కొత్త పెళ్లి కొడుక ఎటు? పెళ్ళికనియా. నేను ఒకటే రా ఎక్కు. థ్యాంక్స్ అన్నయ్య. ఈరోజు గొప్ప చలిగా ఉంది అన్నయ్య. చలి ఉంటది తమ్ముడు, మాయిశ్చరైజర్ కొంచెం ఎక్కువ ఉంది, గాలి డంప్ అయి స్వింగ్ అవుతుంది. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే, ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే. ఏరా హేమంత్, బాగున్నావా? ఎప్పుడొచ్చావు? వస్తున్నావని తెలిస్తే కాంప్లెక్స్కి వచ్చేవాను కదరా. ఆపరా నీ యాక్టింగ్. ఏరా హేమంత్, ఏమైందిరా? ఏమైంది ఏంట్రా? నీ వల్ల నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. కంటిన్యూగా పడుకొని ఎన్ని రోజులు అయిందో తెలుసా నీకు? పైసా జీతానికి 10 రూపాయలు చాకరీ చేస్తున్నాను నేను. 2 డేస్ లీవ్ కోసం 20 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను నేను. ఏమన్నావు? మారిపోయానా? నిజంగానే మిషన్లా మారిపోయాను. రికమెండెడ్ పర్సన్ అయితే ప్రతి చిన్న విషయం మనకే చెప్తారు. అయినా నేను రికమెండ్ చేయమని నేను అడిగానా? నాకు స్కిల్స్ లేవా? నేను జాబ్ తెచ్చుకోలేనా? దీనికోసమా నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావా? ఇప్పటి వరకు నీ లైఫ్ నీ యాంగిల్లోనే చూసావు, ఇప్పుడు నీ లైఫ్ నే నా యాంగిల్లో చెప్తా చూడు. ఎన్ని రోజులు అయిందిరా నీకు అప్పిచ్చి? డబ్బులు ఇంకివ్వా? నీకు ఇలా కాదురా, నువ్వు ఎప్పటికీ ఇవ్వవు. నీ ఫోన్ తీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది. రేపు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళరా ఫోను. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. ఎవరు? హలో హలో హేమంత్, ఎక్కడరా? నేను హేమంత్ కాదు, వాళ్ళ ఫ్రెండ్ని. చెప్పండి. హేమంత్ గారి ఫోన్ నేను తీసుకున్నాను. వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, వాడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు. సో అందుకు వాడు ఫోన్ తీసుకున్నాను. వాడు నీకు ఎంత ఇవ్వాలరా? 5,000. ఇదిగో నీకు ఫోన్ పే చేస్తున్నాను, లైన్ లో ఉండు. వచ్చిందా? వచ్చింది. మర్యాదకి వెళ్ళి ఆడి ఫోన్ ఆడికి ఇచ్చే. సరే బ్రో, సరే బ్రో, వాడికి ఇచ్చేస్తాను. అయిరా దేవా. అయిరా. పార్టీకి మన ముగ్గురు వెళ్తున్నాం కదా, మన హేమంత్ గడికి కూడా పిలుద్దామా? ఆడెందుకురా, నీకంటే జాబ్ లేదు, డబ్బులు ఉన్నాయి. మన దగ్గర జాబ్స్ ఉన్నాయి, వాడెందుకు మధ్యలో? నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు, ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు. Good afternoon, Hemant. You have cleared your first round and you have an interview tomorrow. Location Berhampur. Your reporting time is before 9 AM. ఒక్క వేకెన్సీ ఉంది. ఓకే సార్. జస్ట్ 1 day బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. వస్తాను సార్. దీన్ని మిస్ చేసుకోకుండా వస్తారా? ఎలాగైనా ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్.
టికెట్స్ లేవండి. చా, ఈ టైంకి ట్రైన్స్ కూడా లేవే. బస్సుకి వెళ్దామంటే 2-3 బస్సులు మారాలి. టైంకి వెళ్ళలేము. బైక్ ట్రై చేద్దాం మ్యాక్సిమం. హలో, ఒరే వెంకీ, ఈవినింగ్ బైక్ కావాలరా. బరంపురం వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఉంది. ఈ రోజు అంటే అవ్వదురా, నాకు పని ఉంది. అవునా, సరేరా. రే భువన్, చెప్పరా. ఈవినింగ్ బైక్ కావాలరా. బరంపురం వెళ్ళాలి, చిన్న ఇంటర్వ్యూ ఉందిరా. ఈరోజు ఈవినింగ్ వైజాగ్ వెళ్తున్నాను. హలో, అరే రిషి, ఈవినింగ్ బైక్ కావాలరా. క్యాంప్లో ఉన్నాను రా, నాకు అవ్వదు. చెప్పురా హేమంత్. ఈవినింగ్ బైక్ కావాలరా, చిన్న ఇంటర్వ్యూ ఉంది, బరంపురం వెళ్ళాలి. నేనా వైజాగ్ లో ఉన్నాను రా. అవునా, అవ్వదేమో, నేను రేపు రావచ్చురా. చా, మంచిదిలే చితి వరకు నీతో నువ్వే, చివరంట నీతో నువ్వే. అలా ఉండేదిరా నీ పరిస్థితి. ఇప్పుడు చూడు. లేదనుకో నీ కన్నుల్లో. హలో హేమంత్, మా ఫ్రెండ్కి ఎమర్జెన్సీ రా, 10K కావాలరా. ఫ్రెండ్స్ అందరికి అడిగాను రా, 10K బ్యాలెన్స్ ఉంది, నువ్వు ఇస్తావేమో అని. అర్జెంట్ అంటున్నావు. వచ్చిందిరా 10,000. చాలా థ్యాంక్స్ రా. అప్పుడు నీ ఫోన్ తీసుకున్నానని మనసులో పెట్టుకోకురా. నా అలాగేం లేదురా, నేను అప్పుడే మర్చిపోయాను. థ్యాంక్స్ రా. హలో హేమంత్, హైదరాబాద్లోనే వర్క్ చేస్తావంట. ఈ వీకెండ్ పార్టీకి వెళ్దామా? యా 5 minutes. Sure. I will come. Bye. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చారా? నెలకు 10,000 వస్తేనే గొప్పగా చూస్తారురా. అదే నీకు నెలకు ₹1,00,000 వస్తుంది, ఇంకెలా చూస్తారు? ప్రతి మనిషి లైఫ్లో 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. నా లైఫ్లో కూడా. ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అటెండెన్స్ చెప్పండి. రోల్ నెంబర్ 20. ప్రెజెంట్ టీచర్. రోల్ నెంబర్ 21. రోల్ నెంబర్ 21. ఆబ్సెంట్ టీచర్. వీడెప్పుడూ ఆబ్సెంట్ స్కూల్కి. రోల్ నెంబర్ 22. నిజమా కలా నిజమా కలా నీ ఊహలే వాలాయిలా. ఒరే నాన్న, ఎప్పుడు ఇంట్లోనేరా, స్కూల్కి ఎప్పుడు వెళ్తారా? వెళ్ళు. నా చదువు రాదు నాన్న, నేను స్కూల్కి వెళ్ళను. స్కూల్కి వెళ్ళి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది నాన్న, మంచి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఇంట్లో వండకు, స్కూల్కి వెళ్ళు.
మళ్ళీ ఇలా చెప్పక నాన్న, నన్ను విసిగించుకో. నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావో ఓడావో నువ్వే, ఎదిగావో మునిగావో నువ్వే, బ్రతికావో చితికావో నీ కథలో. అరే నీ పేరేంటి? ఎందుకు అలా బాధగా ఉన్నావు? నా పేరు దేవా. నీ రోల్ నెంబర్ 21 కదా? అవునవును. ఎందుకురా రోజు స్కూల్కి రావట్లేదు? పద వెళ్దాం. నేను రానురా, నేను ఇలాగే ఉంటా. నా చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. నువ్వు స్కూల్కి రాకపోతే నీకెవరు ఫ్రెండ్స్ ఉండారా? నీకెవరు సాయం కూడా చెయ్యర్రా? నీకు స్కూల్ నచ్చకపోయినా ఫ్రెండ్స్ కావాలా వద్దురా? వెళ్దాం పద. నువ్వే కురిసావు వెలిసావు నువ్వే సాగావు అలిసావు పర్వంలో ప్రయాణంలో నేను ఎంత చదివినా చదువు ఎక్కట్లేదురా. నేను చెప్తానుండు. జారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా, వర్షం నీటిలో అరే మేము ఆడుతాం రా. కాగితం పడవలే కాలం కడలిలో ఎవడీడు? తీరమే ఈడు కూడా మన ఫ్రెండ్ రా. అవునా, నా పేరు జన్మ. అద్భుతం మారేలాగతం నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా. నేను ఎంత చదివినా చదువు ఎక్కట్లేదు. నేను పెద్ద అయితే మీలా ఉద్యోగాలు చేయలేనేమో. అరే నీకు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉందో దాంతోనే సంపాదించురా. జీవితంలో చదువు ఒకటే మార్గం కాదురా, సంకల్పమే ముఖ్యమని మన తెలుగు సార్ చెప్పారు. నీకు నచ్చిన పని ఇష్టంగా చేసుకుంటూ బతకొచ్చురా. అదే నీ జీవితానికి అర్థం, ఆనందం. నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక, మొదలైన చోటికి తిరిగొస్తావో గెలిచావో. ఒంటరితనమే జీవితం అనుకునే నాకు స్కూల్ అనే కొత్త వాతావరణాన్ని పరిచయం చేశాడు. ఎంతో మంది ఫ్రెండ్స్ని ఇచ్చాడు. సంకల్పం ఉంటే ఎలాగైనా బతకొచ్చని చెప్పాడు. వాడి వల్ల నా జీవితం ఇప్పుడు ఒక కొత్త వెలుగులా కనిపిస్తుంది. నేను రికమెండ్ చేయకపోయినా వాడికి జాబ్ వస్తుంది, కానీ నేను వాడి కష్టం ఎక్కువ రోజులు చూడలేకపోయాను. ఆ తర్వాత వాడి జీవితం పూర్తిగా మారిపోయింది, కానీ వాడు తెలుసుకోలేకపోయాడు. మన జీవితాన్ని మనం ఎప్పుడూ నెగిటివ్ వేలోనే చూస్తాం, అందుకే ఓడిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి పాజిటివ్ వేలో చూడగలిగితే ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాం. జారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. సార్ చెప్పండి. హే హేమంత్, వాట్సాప్. నిన్ను తక్కువ అంచనా వేసా కానీ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాను హేమంత్. చాలా బాగా చేశాను. నీ వర్క్ చాలా బాగుంది హేమంత్. మన హెచ్ఆర్కి నీ గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ మంత్ నుండి నీకు హైక్స్ కూడా ఇస్తా అన్నారు. గుడ్ గ్రోయింగ్ హేమంత్, వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, వెల్కమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఓకే ఓకే సార్. ఏ పార్టీకొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం? ఎట్టా కుదురుతది మనిషన్నాక కష్ట కళ పోషణంటూ లేకుంటే అడపా దడపై ఫన్నే లేకపోతే మాడిపోదా నీలో ఫిలమెంటే. What is this break? Let's do the vintage break. ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు. మింగల్ అవుదామని పార్టీకొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు. కూచిపూడి బల్లె బల్లె భాంగరాను వచ్చుండాల్సిన పనిలేదోయ్. వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే. What is this pause? Let's try the Ura Mas. Yeah.